హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ బూర్లె నాగేశ్వరరావు గారు రాసిన 3 కాన్ల పుణ్యం అనే కథ. అనగా అనగా ఒక గ్రామంలో సుబ్బిశెట్టి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడి ప్రాణానికి డబ్బుకి లంకే. అతని భార్య మీనాక్షికి భర్త పిసినారితనం అస్సలు నచ్చేది కాదు. కానీ భర్త బుద్ధి తెలిసి సాధ్యమైనంత వరకు డబ్బు ఖర్చు చేసేది కాదు. అయితే ఆమె ధర్మకార్యం ఏదైనా చేయదలిచినప్పుడు మాత్రం భర్త చేత పట్టుబట్టి మరీ ఖర్చు చేయించేది. అనుభవించడానికి బోలెడంత డబ్బుండి కూడా శెట్టి దంపతులకు సంతానం లేకపోవడం తీరని లోటుగా ఉండేది. పిల్లల కోసం మీనాక్షి చాలా దేవుళ్ళకి మొక్కింది. పూజలు పుణ్యాలు చేసింది. వాటికి శెట్టి అభ్యంతరం చెప్పలేదు. కానీ అవి ఏవీ ఫలించలేదు. చివరకు మీనాక్షి ప్రాణం విసిగి తనకు సంతానం కలిగితే దేవుడికి నిలువు దోపిడీ ఇస్తానని, తన భర్తకు వ్యాపారంలో ఒక 7 వచ్చిన లాభంలో పైసా వాటా హుండీలో వేస్తానని మొక్కింది. మీనాక్షి ఇలా మొక్కుకున్న కొద్ది రోజులకే గర్భం ధరించి కాలక్రమాన ఒక పిల్లవాణ్ణి కన్నది. ఆ తర్వాత ఆమె శెట్టికి తను దేవుడికి మొక్కుకున్న మాట చెప్పింది. శెట్టి అదిరిపడి, నీకేమైనా మతిపోయిందా? నిలువు దోపిడీ అంటే ఎంత లేదన్నా 2-3 వేలు అవుతుంది. ఆ పైన లాభంలో పైసా వాటా అంటే ఏమిటనుకుంటున్నావు? మళ్ళీ ఆ మాట ఎత్తకు అన్నాడు. మీనాక్షి నడుం బిగించి, ఇదిగో ఈ విషయంలో మాత్రం నువ్వు కాదనడానికి వీల్లేదు. ఇది దేవుడితో కూడిన వ్యవహారం. బిడ్డకేదైనా అనర్థం జరిగిందో నా శవం కళ్ళజూస్తావు అన్నది కోపంగా. శెట్టి మారు మాట్లాడక అంగీకరించాడు. దేవుడు కోపిష్టి అని అతనికి భయం ఉంది. ఈసారికి నీ మొక్కు చెల్లిస్తా గాని ఇంకెన్నడూ డబ్బుతో కూడిన మొక్కులు మొక్కుకోకు, అర్థమైందా అన్నాడతను. నాకు తెలీదా అన్నది మీనాక్షి. కొద్ది రోజుల అనంతరం శెట్టి భార్యతోనూ బిడ్డతోనూ దేవుడి దగ్గరికి ప్రయాణమయ్యాడు. మీనాక్షి నిలువు దోపిడీకి అవసరమైన నగలు ధరించింది. లాభంలో పైసా వంతున దేవుడికి చెల్లించవలసింది 1000 రూపాయలని శెట్టి లెక్క తేల్చాడు. లెక్క విషయంలో పొరపాటు చేయకండి అని మీనాక్షి అతన్ని హెచ్చరించింది. దారి ఖర్చులకు మరో 1000 చేతబుచ్చుకుని శెట్టి ప్రయాణమయ్యాడు. ఇంటికి తాళం పెడుతూ ఉండగా శెట్టికి వీధి అరుగు మీద తిష్ట వేసిన ఒక బైరాగి కనిపించాడు. శుభమా అని ప్రయాణం అవుతుండగా ముందు ఈ బైరాగి విధవ తారసిల్లాడేంటి అని శెట్టి వాణ్ణి తిట్టుకున్నాడు. శెట్టితో బైరాగి, అయ్యా, పుణ్యక్షేత్రాలకు వెళ్లేటప్పుడు దాన ధర్మాలు చేసి బయలుదేరాలి. రాత్రి నుంచి తిండి లేదయ్యా, ఏమైనా ఉంటే పెట్టించండి అన్నాడు. ఆపవయ్య నీ బోడి హితబోధ ఎవడికి కావాలి? నీ బోడి 3 కాన్ల పుణ్యం నాకేమీ అక్కర్లేదు. 1000 రూపాయలు ధారపోసి దేవుడి నుంచి బోలెడంత పుణ్యం సంపాదించుకోబోతున్నాను అన్నాడు శెట్టి. శెట్టి మాటలు విని మీనాక్షి చీదరించుకుంది. ముందు పోతున్న భర్త చూడకుండా సంచిలో నుండి 2 లడ్డూలు తీసి బైరాగి బొచ్చెలో వేసి రొంటి నుంచి 3 కాన్ల చిల్లర డబ్బులు తీసి ఇచ్చింది. మీనాక్షి బైరాగికి డబ్బులు ఇవ్వడం శెట్టి చూడనే చూశాడు. ఆయన మీనాక్షి మీద మండిపడుతూ, డబ్బంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నావు, వచ్చేటప్పుడు అడుక్కు తింటూ రావాలి, తెలిసిందా అన్నాడు. పోన్లేండి, ఆ బైరాగి పొద్దుటనగా వచ్చి కూర్చున్నాడు. ఇంత తిండి పెట్టకపోయినా 3 కానీలు చిల్లర ఉంటే ఇచ్చాను అంది మీనాక్షి. పుణ్యక్షేత్రం చేరగానే కోనేట్లో స్నానం చేసి ఆలయంలోకి వెళ్లబోతూ శెట్టి మీనాక్షి చేతికి 1000 రూపాయలు ఇస్తూ, నా దగ్గర మరో 1000 ఉంది. ఒక 1000 హుండీలో వేసి 2ోది మన దారి ఖర్చుల కోసం ఉంచుదాం, సరేనా అన్నాడు. అలాగే అంది మీనాక్షి. దైవదర్శనమప్పుడు మీనాక్షి నిలువు దోపిడీతో పాటు భర్త ఇచ్చిన 1000 రూపాయలు హుండీలో వేసింది. ఈ సంగతి తెలియక శెట్టి తన వద్ద ఉన్న 1000 రూపాయలు కూడా హుండీలో వేసేశాడు. ఇద్దరూ బయటికొచ్చిన తర్వాత శెట్టి మీనాక్షితో, డబ్బు జాగ్రత్త సుమా, అంతా దొంగలే అన్నాడు. డబ్బు మీ దగ్గర ఉంచుకుని నన్ను జాగ్రత్త అంటారేమిటి అంది మీనాక్షి ఆశ్చర్యపోతూ. వెంటనే జరిగిన పొరపాటు తెలిసిపోయింది. శెట్టి ఆలయం అధికారుల ద్వారా పొరపాటున హుండీలో వేసిన అదనపు 1000 తిరిగి సంపాదించుకోవాలని చూశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. మీనాక్షి అతనితో, మీరేదో అపచారం చేశారు,
లాభాల్లో దేవుడికి ఇవ్వవలసిన వాటాలో దొంగ లెక్కలు గాని వేయలేదు కదా అంది. శెట్టి తలదించుకున్నాడు. ఇద్దరి వద్ద మిగిలిన చిల్లర ఒక రోజు ఖర్చుకు కూడా చాలదు. దారిలో ఉపవాసాలు చేస్తూ అవకాశం ఉన్నప్పుడు యాచిస్తూ అష్ట కష్టాలు పడి వాళ్ళిల్లు చేరారు. చాలా రోజులకు తిరిగి వచ్చిన శెట్టిని చూడటానికి అనేక మంది వచ్చారు. చిత్రం ఏంటంటే వాళ్ళు బయలుదేరేటప్పుడు కనిపించిన బైరాగి ఇంకా అక్కడే ఉన్నాడు. ఆ బైరాగి శెట్టికి ఎదురు వచ్చి, అయ్యా, ప్రయాణం బాగా సాగిందా అని అడిగాడు. శెట్టి చిరాగ్గా, ఆ బాగానే సాగింది, దారి పొడుగున అడుక్కు తింటూ వచ్చాం, సరేనా అన్నాడు. అది మీరు వెళ్లే ముందు అన్నమాటేగా. వస్తాను అంటూ బైరాగి అక్కడి నుంచి కదిలాడు. తనకు మాలిన ధర్మం చేసినందుకు ఆ బైరాగి వాడికి బాగా అయింది అంది ఒక ఆవిడ. ఎందుకలా అన్నారు అని శెట్టి ఆమెను అడిగాడు. ఎందుకా, మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆ బైరాగి మీ ఇంటికి కుక్క కాపలా కాచాడు. మొన్న రాత్రి మీ ఇంట్లో దొంగలు పడబోతున్నప్పుడు బైరాగి చూసి కేకలు పెట్టి నలుగురిని పిలిపించాడు. దొంగలు పారిపోయారు. మీరేమో ఇప్పుడొచ్చి ఆ బైరాగినే దొంగను చూసినట్టు చూస్తున్నారాయే అంది ఆమె. చూశారా, 3 కాన్ల బోడి పుణ్యం మన సర్వస్వాన్ని కాపాడింది అంది మీనాక్షి భర్త ముఖంలోకి చూసి. శెట్టి తన అవివేకానికి చాలా సిగ్గుపడ్డాడు. ఆ తర్వాత ఆయన దాన ధర్మాలు చేయడం కోసం డబ్బుకు వెనకాడక ఆ చుట్టుపక్కలంతా మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.